పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. పల్నాడు జిల్లాలో హసీనా హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రేమ పెళ్లి పేరుతో 4 ఏళ్లుగా మోసం చేసిన వ్యక్తే ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మస్తాన్ దంపతుల పెద్ద కుమార్తె హసీనా చదువుకొని ఉద్యోగం చేస్తూ నెలకు సుమారు 40,000 వరకు సంపాదిస్తూ కుటుంబానికి అండగా ఉండేది. అయితే కారంపూడి మండలానికి చెందిన బాలసైదులు ప్రేమ పెళ్లి పేరుతో ఆమెను 4 ఏళ్లుగా మోసం చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత 2 నెలలుగా హసీనా అతన్ని నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన పరీక్షలున్నాయని చెప్పి ఆమెను మోసపూరితంగా తనతో తీసుకెళ్లినట్లు సమాచారం. కారంపూడికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి కత్తితో దాడి చేసి హత్య చేసిన అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాన్ని దహనం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 5వ తేదీన హసీనా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో చిలకలూరిపేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పదే ఫోన్లు మార్చుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో అటవీ ప్రాంతంలో కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించారు. అయితే హసీనా ఒంటిపై ఉన్నట్లు చెబుతున్న 8 సవర్ల బంగారం ఏమైంది? ఈ హత్యలో మరెవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. మరోవైపు కుటుంబానికి అండగా నిలుస్తామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి తగిన సహాయం అందేలా చూస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. హసీనా కుటుంబానికి న్యాయం జరుగుతుందా? ఈ కేసులో మరిన్ని నిజాలు బయటపడతాయా అనేది పోలీసుల తదుపరి దర్యాప్తుతో తేలనుంది. న్యాయం చేయాలన్నా మీరందరూ కలిసి ఎంతో అల్లారుమంతుగా పెంచుకున్నాను. నా బిడ్డని వాడు పొట్టన పెట్టుకున్నాడు. ఎంతో కష్టపడి నా బిడ్డని బీటెక్ చదివించుకున్నాను. గద్దలా వచ్చి కొట్టుకెళ్ళిపోయాడు వాడు. వాడిని మాత్రం అస్సలు వదలొద్దన్నా. నాకు కూడా న్యాయం చేయాల్సిందే. మీరు ఉరి శిక్ష తీయాల్సిందే వాడికి. నా బిడ్డ శాంతించాలి. లేకపోతే నా బిడ్డకి ఎలా చెప్పాడో అలాగే పెట్రోల్ వేసి తగలబెట్టండి వాళ్ళని. నా పిల్లకి ఎంత బాధ కలిగిద్దని నేనే ముందు అన్ని చేసుకుని నా పిల్లని బీటెక్ చదివించుకున్నాను. వాడికి మాత్రం ఎవరు వదలొద్దు. మీరందరూ నాకు అన్నలు అక్కలు అందరూ సాయం చేయాలని నేను అందరినీ కోరుతున్నాను. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అన్న, అనితా గారు, ముఖ్యంగా పుల్లారావు గారు, మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను. మీ ప్రభుత్వంలో ఒక ఆడపిల్ల సార్ ఏం చేసింది? ఏం పాపం చేసింది? ప్రేమిస్తే చంపుతాడా? ప్రేమిస్తే వాడు నా బిడ్డని కాదు నన్ను చంపేశాడు. వాడికి ఒక అక్క ఉంది, ఒక తల్లి ఉంది. వాడు గుర్తు రాలేదా నా బిడ్డని చేసేటప్పుడు? నాకు ఇంత కడుపు కోత పెట్టాడే, వాడిని కూడా పెట్రోల్ వేసి తగలబెట్టాలి. ఇంకోసారి ఇంకో ఆడపిల్లని ఎవరైనా చూడడానికి భయపడేలా చేయాలి. నేను ఇదే కోరుతున్నాను మీ అందరికీ. నాకు సాయం చేయండి, న్యాయం చేయండి. వాడిని మాత్రం వదలొద్దు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను నా భర్త, నేను, నా పిల్లలు అనే లోకంలోనే బతికాము. ఇంత కష్టం ఉన్నా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను టిఫిన్ వేసి నా పిల్లల్ని పెంచుకొచ్చాను. అమ్మా ఇది కావాలన్న ఆశలు కూడా నా పిల్ల చంపేసుకుంది. 1 సంవత్సరం ఆగమ్మా నీ అప్పులు తీరుస్తానని ధైర్యం చెప్పిన బిడ్డని మట్టిలో కప్పేశాడే తీసుకెళ్ళి. వాడికి ఆ తల్లి కోతేంటో అర్థం అవ్వాలి వాడి తల్లికి. నాకు మాత్రం వాడికి ఉరి తీస్తారా, పెట్రోల్ వేసి తగలబెడతారో నా కళ్ళ ముందు నాకు చూపించాలి. మీ టీడీపీ ప్రభుత్వంలో పుచ్చుకుంటేనే ప్రాణం విలగులని అట్లాంటిది 3 పోట్లు కత్తి పోట్లు పొడిచి మళ్ళీ పెట్రోల్ పోసి తగలబెట్టాలంటే దానికన్నా దారుణం ఇంకేం ఉండదు సార్. ఆ కష్టం ఏందో చనిపోయినా నా కూతురికి తెలిసింది. అమ్మాయి అసలు ఇంట్లోంచి బయటికి కూడా రాకుండా అమ్మాయిని మేము అట్లా పెంచుకుంటే ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చాడు సార్. మేము ఎక్కడ పోతామో, ఎక్కడ పంచలు వేసుకొని, ఎక్కడ టిఫిన్ అమ్ముకొని సాయంత్రం వచ్చేస్తాం సార్. అట్లాంటిది మాకు వీడియో దాకా లాక్కొని వచ్చాడు సార్ మా పిల్లలు దూరం తీసి.
మేము ఎవరు ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా తెలియదు సార్. అట్లాంటిది నడి రోడ్డు నుంచి పెట్టాడు, మా పిల్లనేమో దూరం చేశాడు సార్. వాడికి గదినేమో వాడికి ఉరి శిక్ష కంపల్సరీ వేయాల్సింది. వాడికి ఏ శిక్ష వేసినా తక్కువే ఇంకా వాడికి, ఎందుకంటే వాడు అంత దారుణంగా చంపాడు. వీడియోలో చూసే ఉంటారు మీరు. పిల్ల ఫస్ట్ ముఖం ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుందో చూస్తే అర్థమైంది. ఫోటోలు చూసే ఉంటారు మీరు. పిల్ల చిన్న పిల్ల, 23 సంవత్సరాలు పెంచాం అమ్మాయిని, ఆడ బయటికి పోకుండా పెంచాను. లాస్ట్కి ఏమో ఈ గది పట్టించాడు సార్. ఇద్దరు కుమార్తెలు, పెద్ద కూతురు హసీనా, పంచర్ల షాపు, ఆ అమ్మాయి టిఫిన్ బండి పెట్టుకొని ఇద్దరు పిల్లల్ని చదివించుకొని పెద్ద పిల్ల హసీనాని ఉద్యోగంలో కూడా చేర్చి 40,000 రూపాయలు ప్రతి నెల సంపాదించేటువంటి స్థాయికి ఆ పిల్లల్ని పెంచడం జరిగింది. దానికి బాల సైదులని కారంపూడి మండలం అబ్బాయి ఆ ప్రాంతానికి 4 సంవత్సరాలుగా ఈ అమ్మాయిని బాల సైదులు అనే అతను ప్రేమ పేరుతోటి మోసం చేస్తూ ఉన్నాడు. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి 4 సంవత్సరాలుగా ఈ అమ్మాయిని మభ్యపెట్టడం జరిగింది. 2 నెలలుగా ఈ అమ్మాయి నిరాకరించడంతో 4వ తేదీ మధ్యాహ్నం పరీక్షలని చెప్పి ఇంటి దగ్గర ఆ అమ్మాయిని ఏదో ఒక విధంగా మభ్యపెట్టి తీసుకెళ్లే ప్రయత్నం చేసి తీసుకెళ్ళాడు. ఇంటి దగ్గరేమో పరీక్షలకని చెప్పి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత చిన్నమ్మాయి ఏమో నర్సరావుపేటలో దిగిపోయింది, అంతే కదా. చిన్నమ్మాయి కూడా కాలేజీలో చదువుతుంటే నర్సరావుపేటలో ఆ అమ్మాయి దిగిపోవటం, ఈ అమ్మాయిని మళ్ళా కంటిన్యూటీగా ఆ బాల సైదులు అనేటువంటి అతను 4వ తేదీ మధ్యాహ్నం తీసుకెళ్ళి ఆ నైట్ వీళ్ళకి రాకపోయేటప్పటికి 5వ తేదీ వీరు కంప్లైంట్ ఇచ్చారు. మస్తాన్ కానీ మస్తాన్ దమ్ వైఫ్ వారి సతీమణి 5వ తేదీ కంప్లైంట్ రిజిస్టర్ చేసినాక వాడిని వెరిఫై చేస్తే వాడు డిఫరెంట్ ప్లేసెస్లో హైదరాబాద్లోనే డిఫరెంట్ ప్లేసెస్లో ఉండటం 7వ తేదీ తీసుకురావడం జరిగిందండి. ట్రాప్ చేసి పోలీసులు ఒకరోజు గ్యాప్లో పట్టుకొచ్చి వాడిని అరెస్ట్ చేయటం జరిగింది. అరెస్ట్ కూడా బిఫోరే ఈ బాడీ ఎక్కడుంది, ఈ అమ్మాయిని ఏం చేసావని హసీనాని అడిగితే వాడు కారంపూడికి 2 కిలోమీటర్ల దూరంలో అడవిలో కత్తితో పొడిచి చంపి ఆ అమ్మాయి చంపబోయేటప్పుడు కూడా నేను పెళ్లి చేసుకుంటాను, చంపొద్దని కూడా మాట్లాడినటువంటి వీడియో కూడా ఉంది. అయినా కూడా వాడు క్రూరత్వంగా ఒక శాడిజంగా కత్తితో పొడిచి తర్వాత పెట్రోల్ పోసి ఆ హసీనా యొక్క బాడీని కాల్చడం జరిగింది, తగలబెట్టడం జరిగింది. అంటే ఎంత హృదయ విదారకమైనటువంటి ఘటన అంటే ఆ యొక్క సన్నివేశం చూస్తే ఇటీవల కాలంలో ఎక్కడ కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు. ఇటువంటి వాడిని ఎన్కౌంటర్ చేసిన పాపం లేదు, కానీ చట్టం ఒప్పుకోదు కాబట్టి చట్ట ప్రకారంగా అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారంగా మళ్ళీ కస్టడీ తీసుకొని వీడు ఒక్కడే ఉన్నాడా బాల సైదులు అనేవాడు, వాడి వెనక ఇంకెవరిని ఉన్నారా, ఆ అమ్మాయిది 8 సెవర్లు బంగారం కూడా వాడు ఉందని వాడి తల్లి చెప్తా ఉన్నారు. ఆ 8 సెవర్లు బంగారం ఏమైంది, వీడు ఒక్కడే చేశాడా, కత్తితో పొడిచి తర్వాత కాల్చి అక్కడ బాడీ వదిలిపెట్టేసి వాడు హైదరాబాద్ పోయి 2 రోజులు కనపడకుండా ఉండి 7వ తారీఖు పట్టుకున్న తర్వాతనే వాడు చెప్పడం జరిగింది. పట్టుకున్న తర్వాతనే చెప్పడం జరిగింది తప్ప బాడీ తెలియలే, ఎందుకంటే ఒక రిమోట్ ప్లేస్ అది అడవిలో. ఆ విధంగా వాడు పట్టుకున్న తర్వాత బాడీ చూపించటం, ఆ బాడీ చూస్తే ఏమీ లేదు, మొత్తం కాలిపోయి ఉంది. చాలా దుర్మార్గం అన్నమాట వాడు చేసినటువంటిది. ఆ తర్వాత ఇప్పుడు రిమాండ్ కూడా వేశారు 302 కింద కానీ కొన్ని సెక్షన్లు పెట్టి. ఇంకా దీని వెనక ఎవరున్నారు, ఆ బంగారం ఏమైంది, వాడికి కస్టడీ కూడా తీసుకొని పోలీసు స్పాంటేనియస్గా ఇన్ టైంలో పోలీసులు కూడా రియాక్ట్ అయ్యి పట్టుకొచ్చారు. వాడు ఫోన్లు కూడా మార్చుకుంటూ పోయాడు. అయినా 5వ తారీఖు కంప్లైంట్ ఇచ్చారు, పట్టుకుంది 6 ఈవినింగ్ పట్టుకున్నారు. 7 బాడీ ఎక్కడుందో చెప్పించేదాకా పోలీసు కూడా గట్టిగా పనిచేశారు. ప్రభుత్వ పరంగా గట్టిగా 24 గంటల్లో వాడు ఎన్ని ఫోన్లు మార్చినా పట్టుకోవడం కూడా జరిగింది. ఇది నేను పోలీసు వారిని కూడా అభినందిస్తున్నాను, చిలకలూరుపేట సిఐ రమేష్ని వాళ్ళ టీమును కూడా. ఆ విధంగా వాడు ఫోన్లు మార్చినా కూడా హైదరాబాద్ వెళ్ళినా కూడా పట్టుకోవడం అంటే మరి ఫోన్ కూడా లేకుండా
చాలా సీరియస్గా ప్రభుత్వం తరఫున పోలీస్ యంత్రాంగం బాగా పనిచేసింది. నేను పోలీసు వారిని కూడా అభినందిస్తున్నాను. ఏది ఏమైనా వాడికి ఉరిశిక్ష పడాలి. చట్టపరంగా రేపు కస్టడీ తీసుకొని దీని వెనక వీడికి తోడు ఇంకెవరైనా ఉన్నారా, అదేవిధంగా హసీనా లాంటి వాళ్ళు మరొకరు బలి కాకుండా భవిష్యత్తులో ఇది రాష్ట్ర ప్రజానికానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చేటువంటి విధంగా బాల సైదులు అనేటువంటి వాడు భవిష్యత్తులో ఇటువంటి దురాలోచనలు చేయకుండా హసీనా లాంటి వారు మరొకరు ఇటువంటి జరగకుండా, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన చూస్తేనే మాకే ఆ బాడీని చూడలేదు కానీ చాలా ఆవేదనగా చూస్తేనే అది మనం చూడలేని పరిస్థితుల్లో ఉంది. కనుక కస్టడీ తీసుకొని గోల్డ్ ఏం చేశాడు, బంగారం, అదేవిధంగా వీడితోటి ఇంకెవరైనా ఉన్నారో కూడా వెరిఫై చేసి చట్ట ప్రకారంగా వాడి ఉరిశిక్ష పడేటువంటి విధంగా ఏ సెక్షన్లు అయితే ఉన్నాయో ఆ సెక్షన్లన్నీ ఈ బాల సైదులకి పోలీస్ రిపోర్ట్ ప్రకారం వాడు కూడా సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడని చెప్తున్నారు. ఎందుకంటే హసీనాని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు కాబట్టి వాడు కూడా నేను సూసైడ్ చేసుకుంటానని పోలీసులకు ఉన్నటువంటి సమాచారం. వాడు ఏం చేసుకున్నా కస్టడీలో ఉన్నాడు. ఉరిశిక్ష పడేటువంటి విధంగా ప్రభుత్వ పరంగా ఎన్ని రకాల సెక్షన్లు ఉన్నాయో చట్ట ప్రకారం ముందుకెళ్ళటం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మన మస్తాన్ గారి కుమార్తె హసీనా గారికి మరి ఏదైతే దంపతులు ఇద్దరు కష్టపడి, ఎందుకంటే మస్తాన్ వాళ్ళ తండ్రి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం, తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీ మెంబర్ అనమాట మస్తాన్ కానీ ఆ ఫ్యామిలీ కానీ. ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎంత మేరకు ఆర్థిక సహాయం అందివ్వాలనో అందించడం కూడా జరుగుతుందని నేను వారికి తెలియజేస్తా ఉన్నాను, అమ్మాయి వాళ్ళకి. ఆ విధంగా ఇటువంటి సంఘటనల భవిష్యత్తులో ఆలోచన రావాలంటే కూడా ఇది ఉరిశిక్ష పడుతుంది న్యాయస్థానం ద్వారా అనేటువంటి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చట్టం ఈ యొక్క హసీనా ఉదంతం భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఈ బాల సైదులకి కఠినంగా ఉరిశిక్ష పడేటువంటి విధంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు, సమాజం కోరుకుంటా ఉంది. భవిష్యత్తులో ఇది ఒక రోల్ మోడల్, ఇంకెక్కడ జరగకుండా చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరగకుండా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది.